వాస్తవాలుగా మాట్లాడాలి. ఏటు ముద్దాయి జగన్ కేసులో ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, చిదంబరం, సోనియా గాంధీ కలిపి పెట్ట దొంగ కేసులు అంటే అవి తప్పుడు కేసులు. ఆ కేసుల గురించి మీరు అడ్రస్ చేస్తారు ఎందుకు? అవి తప్పుడు కేసు. 10 ఏళ్ళు చేయలేకపోయారు మీరు అధికారంలో. మీరు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు. అనుసంధానంలో నడుస్తూ ఉంది. అందువల్ల రఘునాథరావు గారు ఇంకో రకంగా మాట్లాడితే నేను ఆశించలేను. ఎందుకంటే ఇది ఒక కుట్ర. ఈ దేశంలో మోడీ గారికి చంద్రబాబు గారు కంటిలో నర్సులాగా కనపడుతున్నారు. ఆయన ప్రభావం తగ్గిపోతుంది. ఈ దేశంలో ఆయన ప్రభావం తగ్గిపోతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ దేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. డిమానిటైజేషన్ లో గానీ, లేక రాఫెల్ కుంభకోణంలో గానీ అనేక అవకతవకల వల్ల ఈ దేశం వెనకబడిపోతా ఉంది. అందువల్ల ఇవాళ ఆయన మేనేజ్ చేయొచ్చు, ఎప్పుడు మేనేజ్ చేయలేరు. ఇవాళ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయవాదులను తొక్కిపెట్టాలని మత ఛాందసవాదాన్ని తీసుకొచ్చే విధానం ఈ దేశంలో నడుస్తూ ఉంది. మైనార్టీలకి రక్షణ లేకుండా చేస్తా ఉన్నారు. మత ఛాందసవాదం పెరుగుతోంది. వీటన్నిటిని ఎదుర్కొంటే నాయకులందరినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అని మరొకటని నొక్కి పెడతా ఉన్నారు. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇవాళ మీరేదైతే ప్రధానంగా 6 లక్షల కోట్లు అనేది ఇవాళ పూర్తిగా కల్పితం. దీని వెనకమాల మోడీ గారి పాత్ర ఉంది. ఇందాకే చెప్పాను, దుష్ట చతుష్టయం భారతంలో ఎలా ఉందో అలాగే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక దుష్ట చతుష్టయం ఈ రాష్ట్రమే పడింది. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తొక్కి పెడతా ఉన్నారు. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ని ఆపుతా ఉన్నారు. ఇవాళ పోలవరానికి 53,000 కోట్లకి 6,700 కోట్లు ఇచ్చి సరిపెడతా ఉన్నారు. ఇవాళ ఎలా చెప్తారండి? రాజధానికి బ్రహ్మాండమైన రాజధాని కట్టిస్తానని చెప్పి 1,500 కోట్లు ఇచ్చి మీరు ఏదో మాట్లాడతారు. ఇవాళ రాజధాని నిర్మాణం చేస్తుంటే అడ్డుకుంటారు. పరిశ్రమలు వస్తే అడ్డుకుంటారు. పెట్టుబడిదారులు వస్తే అడ్డుకుంటారు. ఏ విధంగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలండి? ఇవాళ మీరు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వటం లేదు. అయినా కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు. ఈ రాష్ట్రంలో సరైన పరిపాలన ఉందని మీరు 630 సర్టిఫికెట్లు ఇచ్చారండి. రాష్ట్ర పరిపాలన మీద, రాష్ట్ర అభివృద్ధి మీద 630 సర్టిఫికెట్లు ఇచ్చి మీరు అవార్డులు రివార్డులు ఇచ్చి ఇవాళ మమ్మల్ని తప్పుపడతారా? 630 ఎలా ఇచ్చారండి? ఇక్కడ తప్పు జరిగితే, అవినీతి జరిగితే 630 రివార్డులు ఎలా ఇచ్చారండి? అనేక రంగాల్లో ఒక రఘునాథ్ బాబు గారు చెబుతారా? మీరు ఛాలెంజ్ చేస్తున్నా 630 అవార్డులు ఎలా వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో, దేశ స్థాయిలో నెంబర్ 1 స్థానంలో ఎలా ఉంది? జీడీపీలో ముందుకు ఎలా వెళ్ళింది? అగ్రికల్చర్ జీడీపీలో అగ్రస్థానంలో ఎలా ఉంది? మీరు సమాధానం చెబుతారు. అవినీతి జరిగితే జీడీపీ ఎలా పెరిగిందండి? ఆయన రఘునాథ్ బాబు గారు చెబుతారు ఇది తలసరి ఆదాయంలోంచి పోయిందంటారు. ఏమండి, అవినీతి ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటుంది. తలసరి ఆదాయంలో నుంచి ఎలా వెళ్తుందండి? అవినీతి ఎలా జరుగుతుందండి? ఇవన్నీ అవాస్తవాలను సమర్థించడం కోసం బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు మీరెళ్ళి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని వస్తారు, లేక ఇంకొకరితో పొత్తు పెట్టుకుని వస్తారు. దుష్ట చతుష్టయం ఏర్పాటైంది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు గారిని దెబ్బతీయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దుష్ట చతుష్టాయిని ఎదుర్కోవటానికి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎన్ని అవాంతరాలు ఎదుర్కొనైనా ముందుకెళ్ళడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని చెప్పండి. ఇవాళ ఎన్నో కేసులు వేశారు చంద్రబాబు గారి మీద, ప్రభుత్వం మీద వందలాది కేసులు వేశారు. ఒక్కటన్నా మీరు రుజువు చేయగలిగారా? రుజువులతో సాక్ష్యాలతో రండి. సవాల్ విసురుతా ఉన్నారు రఘునాథ్ బాబు గారు. మోడీ గారు ఏం చేస్తారో చేసుకోమనండి. ఛాలెంజ్ మోడీ గారికే ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీ భవిష్యత్తు ఏందో, మా భవిష్యత్తు ఏందో ప్రజలు తెలుస్తారు. నేను ఒక మాట, ఓకే, ఆయన ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో నేను టెక్నికల్గా తప్పు చేయను అని అన్నారు. అంటే మోరల్గా చేస్తానని ఒప్పుకున్నారు. అయితే టెక్నికల్గా చేయడాన్ని పట్టుకోవటం కొంత కష్టం అని ఆయన ఉద్దేశం. కానీ ఏదో 100 తిన్న రాబందు కూడా ఒక గాలివానికి పోతుందని నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏదో టెక్నికల్ గా తప్పు చేయను అన్నమాట నేను అనుకుంటున్నాను. తెలిసి మరి తప్పు చేయను, ఏదైనా పొరపాటు జరగచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నారేమో అని అనుకుంటున్నాను. అది కాదా టెక్నికల్ గా? అంటే దొరకకుండా తప్పు చేస్తానని ఆయన అనే మాట. కాబట్టి దొరకకుండా తప్పు చేస్తానని విర్రవీగేవాడు కూడా ఏదో సందర్భంలో దొరకకుండా పోడు. అది పెద్ద దూరం ఏం లేదు. జాతీయ స్థాయికి తెస్తారు కదా. ఇంకో విషయం, నేను నిన్న రాత్రి ఒక FBలో పోస్ట్ చౌదరి గారు ఒక్క విషయం ఏమని అన్నారంటే, నీరవ్ మోడీ ఒక 1000 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఒక MP సంపాదించుకుంటే ఆయన మీద ఎవరు CBI వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళందరినీ తెలుగుదేశంలో రాజకీయ నాయకుల మీద ఎవరు దాడులు చేయకూడదు, IT చేయకూడదు, CBI చేయకూడదు. వాడు ఎటువంటి ఇదైనా
అని కొనుక్కుంటే కాబట్టి తెలుగుదేశంలో రాజకీయ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం దాడి చేయకూడదు. ఇది వాళ్ళు చంద్రబాబు రావద్దు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటే కోర్టు తీర్పిస్తే వస్తది, కోర్టు చెప్తే వస్తది, రాకుండా ఆయన అడ్డుకునేది అది సాధ్యం అయ్యే. సరే, ఇంకో విషయం, ఇప్పుడు ఈ మట్టి ఈ ఇసుక ఈ రెండు బుచ్చి చౌదరి గారు కూడా ఆ గోదావరి పక్కనే ఉన్నారు కదా, ఈ మట్టి ఇసుక ఈ బడ్జెట్లో వస్తాయండి? 1,40,000 బడ్జెట్లో మన 1,60,000 బడ్జెట్లో మట్టి తీసుకొస్తాయండి. అవి అమ్ముకుంటే బడ్జెట్లో లెక్కకి దీనికి పొంతనేంటండి? సరే, నేనంటే నాకు పదవి లేదు, నేను గ్యారంటీగా సోమవీర్రాజు గారితో ఒప్పించి, ఆయనకి ఎమ్మెల్సీ ఉంది, ఈయనకి ఇంకా 2 నెలలే ఉంది ఎమ్మెల్యే, ఆయనకి ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఎంతో ఉంది, అయినా కానీ నేను వాళ్ళిద్దరికి చేసి ఆయన కనుక చూపించలేకపోతే రాజీనామా చేసేటట్టు. చౌదరి గారు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారు? రఘునాథ్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. సోము వీర్రాజు గారిని కూర్చోబెడతాను, సోము వీర్రాజు గారిని కూర్చోబెడతాను చర్చకు. మీరు సిద్ధంగా రమ్మనండి. ఛాలెంజ్ చూస్తున్నారు. రాజమండ్రిలోనే పెడతా. కమాన్ ఛాలెంజ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెడతా. నేను సిద్ధంగా రమ్మనండి. 35,000 కోట్ల రూపాయల అవినీతి, 35,000 కోట్ల రూపాయలు, 34,000 కేవలం ఆ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే. ఓవరాల్ గా కాదు, ఒక్క నియోజకవర్గానికి సంబంధించి. బుచ్చయ్య చౌదరి గారు, మీ నియోజకవర్గానికి సంబంధించి అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెడతామని అంటున్నారు. నీరు చెట్టు విషయం ఇంకా వేరే కూడా కమాన్ ఛాలెంజ్. రఘునాథ్ బాబు గారిని ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోమనండి. సోము వీర్రాజు గారు వస్తారంట. చెట్టు విషయంలో సోము వీర్రాజు గారు వస్తారంట. రఘునాథ్ బాబు గారు బీజేపీ చరిత్ర చెబుతా. కమాన్ రామనండి. నేను రుజువు చేయడానికి సోము వీర్రాజు గారు వస్తారంట. కొంచెం డిస్కస్ చేద్దాం. సోము వీర్రాజు గారు వస్తారంట. దగ్గర నుంచి రాజమండ్రి దాకా డిస్కస్ చేద్దాం. కమాన్. సోము వీర్రాజు గారు వస్తారంట. ఆయన తరపున కూర్చోబెడతా. నేను భాగవతం కూడా బయట పెడతా. ఆయన చరిత్ర ఏంటో చెబుతా. పంచాయతీ మెంబర్ ఎలా కాలేదు, ఎలాగా ఎమ్మెల్సీ రూరల్ నియోజకవర్గం తర్వాత నాకు 2 ఏళ్ళు ఉండొచ్చు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచా రఘునాథ్ బాబు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచా. ఒకసారి ఆయన వార్డు మెంబర్ గెలవాలా, పంచాయతీ వార్డు మెంబర్ ఆయనకి కదా ముఖ్యమంత్రిని బుచ్చి చౌదరి గారు